హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ఎదురు చూస్తున్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త అప్డేట్ అయితే అందించబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను. అయితే ఇందులో గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి కానీ విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా విడుదల చేయబోతుందండి. ఎందుకంటే ప్రతి నెల రూ. 1,500 సంవత్సరానికి రూ. 1,800 అనేది ఎప్పుడెప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో, వాటికి సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్ ఉంది ప్రతీది కూడా మీకు తెలియజేస్తానండి. అలాగే ఎలిజిబిలిటీ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ప్రతీది కూడా చాలామంది అడుగుతున్నారు. నేను మీ వీడియోలో కంప్లీట్‌గా తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను తీసుకొని రావడం అయితే జరుగుతుంది గదండీ. అంటే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీల ప్రకారం మనకి 4 పథకాలనేవైతే కేవలం మహిళల కోసం ఉన్నాయన్నమాట. అంటే మొదట తల్లికి వందనం పథకం సంబంధించి గాను, ఉచిత బస్సు పథకం అంటే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది కదా! అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు అందించడం అయితే జరిగిందండి. ఇప్పుడు నాలుగవ పథకం సంబంధించి గాను ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ. 1,500 మహిళలకు అందించబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. కాకపోతే ఇది అందరికీ కూడా కాదనమాట. 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే అమలు చేసే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందనమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. అయితే వీటికి సంబంధించి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలైతే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎలా అప్లై చేసుకోవాలి? ఎలిజిబిలిటీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో, మీ దగ్గర ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి అయితే ఉండాలండి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను మీరు ఎంపికై ఉండాలనమాట. అంటే చాలామంది అడుగుతున్నారు 6 దశల ధృవీకరణకు సంబంధించిన అప్డేట్ ఏంటని చెప్పేసి. సో, వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మీకు కరెంట్ బిల్ అనేది 3 యూనిట్ల మించి వస్తే మీకైతే రాకపోవచ్చు. అంటే అర్హతలు నేను చెప్తున్నానండి. అలాగే తర్వాత 4 వీలర్ వెహికల్ అంటే ఆటో, టాక్సీ ఏమైనా అయితే తప్ప ఇంకా ఏవన్నా ఉన్నా గానీ వారికైతే రాకపోవచ్చు. టాక్స్ పే చేస్తున్న వారికైతే రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గాని అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికైతే రాకపోవచ్చు. ఇలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ తీసుకొని రావడం అయితే జరిగింది కదా! సో, వాటికి సంబంధించి తల్లికి వందనం కింద ఎలాగైతే అప్లై చేశారో ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా అలాగే అప్లై చేయబోతున్నారండి. సో, బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ కంపల్సరీగా మీకు ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలనమాట. అలా ఎవరికైతే ఉంటుందో సో, వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.